రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కసరత్తు జరుగుతోంది. కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తోన్న చంద్రబాబు మరి కాసేపట్లో కొత్త డీజీపీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక కొత్త డీజీపీ రేసులో గౌతమ్ సవాంగ్, ఆర్పీ ఠాకూర్, సురేంద్రబాబు పోటీ పడుతుండగా ఎక్కువగా సవాంగ్ పేరే వినిపిస్తోంది. అయితే డీజీపీ రేసులో పోటీ పడుతున్న ఆర్పీ ఠాకూర్ ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కసరత్తు జరుగుతోంది. కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తోన్న చంద్రబాబు మరి కాసేపట్లో కొత్త డీజీపీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక కొత్త డీజీపీ రేసులో గౌతమ్ సవాంగ్, ఆర్పీ ఠాకూర్, సురేంద్రబాబు పోటీ పడుతుండగా ఎక్కువగా సవాంగ్ పేరే వినిపిస్తోంది. అయితే డీజీపీ రేసులో పోటీ పడుతోన్న ఆర్పీ ఠాకూర్ ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి చంద్రబాబును కలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా రిపోర్టర్ మదర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మదర్, కొత్త డీజీపీ ఎంపిక ప్రక్రియలో ఏం జరగబోతోంది? ఆల్రెడీ ఆర్పీ ఠాకూర్ వచ్చి బాబును కలవడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? అలాగే సవాంగ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూ వస్తోంది కదా, ఇంకా ఎంతసేపట్లో ఈ విషయం తేలుతుంది? రమణ, మరి కాసేపట్లోనే రాష్ట్ర భవన్కి నూతన డీజీపీ ఎవరు అనే దానిపైన స్పష్టత ఇచ్చేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఆ దిశగా కసరత్తు అనేది కూడా ప్రారంభించారు. ఇప్పటికే సెర్చ్ కమిటీ 5 సభ్యులతో కూడిన నివేదికను కూడా నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఆ నివేదికను కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత మరి కాసేపట్లోనే నూతన డీజీపీ పైన కూడా దాని నిర్ణయం అనేది కూడా ప్రభుత్వం వెలువరించబోతుంది. ఇప్పటికే పదవీ విరమణ చేయబోతున్న మాలకొండయ్య కూడా ఈరోజు సీఎంతో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. మాలకొండయ్యతో పాటు ఐబీ చీఫ్ వెంకటేశ్వర్లు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆర్పీ ఠాకూర్ మొదటి నుంచి కూడా డీజీపీ రేసులో 2 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అందులో కీలకంగా ఆర్పీ ఠాకూర్ అలాగే సావంగుల పేర్లు కూడా మొదటి నుండి కూడా ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి దాదాపుగా ఖరారు అనే ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సీఎంను కలిసిన నేపథ్యంలో తాజాగా మారినాయనే సమీకరణాలు అనేది కూడా మారినాయనేటువంటి అభిప్రాయం కూడా బలంగా వినబడుతోంది. ఆర్పీ ఠాకూర్ వైపే సీఎం మొగ్గు చూపనున్నారా అంటే అవుననే సమాధానం కూడా దాదాపుగా ఖరారు అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మొత్తంగా కేంద్రంలోని పెద్దలతో ఆర్పీ ఠాకూర్కు మొదటి నుండి కూడా మంచి సంకేతాలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కూడా ఏసీబీ చీఫ్గా ప్రస్తుతం ఆర్పీ ఠాకూర్ విధులను నిర్వర్తిస్తున్నారు. ఇటు కేంద్రంలో ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకొని కూడా ఇటు సావాంగ్కి పోటీగా తను మొదటి నుండి కూడా గట్టి పోటీదారుగా ఉన్నారు. ఇప్పటికే సీనియర్గా 1986 బ్యాచ్కి సంబంధించిన ఆర్పీ ఠాకూర్ బీహారీగా ఉన్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ క్యాడర్గా మొదటి నుండి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఈరోజు జరిగేటువంటి ఈ భేటీలో కొద్దిసేపటి క్రితమే మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్పీ ఠాకూర్, సావంగులు ఇద్దరిట్లలో ఎవరో ఒకరి పేరు మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. మొత్తంగా సురేంద్రబాబును వెళ్లాలని కోరగా తాను సున్నితంగా తిరస్కరించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య కీలకంగా అనేది పోటీ ఉన్నది కూడా జరుగుతోంది. ఇప్పటికే మాలకొండయ్య అలాగే ఐబీ చీఫ్ వెంకటేశ్వర్లు మిగతా అధికారులతో భేటీ అయిన సీఎం మరి కాసేపట్లోనే డీజీపీ ఎవరనే దానిపైన ఉత్కంఠకు తెరదించేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. మొత్తంగా ఈ ఇద్దరి మధ్యలో ఆర్పీ ఠాకూర్కి ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. రమణ, రైట్ మదర్, థ్యాంక్ యూ.